ఈ నెల 22వ తేదీన ఆదివారం రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారం బోనం సమర్పించుకున్నారు అని దేవాలయ ఈవో శేషభారతి తెలిపారు. భక్తుల కొంగు బంగారంగా విరాజల్లుతున్న అమ్మవారికి తొలిసారిగా బోనం సమర్పణ జరగనుండగా ఇది తెలంగాణ సాంప్రదాయానికి అనుగుణంగా ప్రత్యేక వేడుకగా మారనుంది. ప్రతి సంవత్సరం ఆషాఢం లేదా శ్రావణ మాసంలో బోనాల ఉత్సవం భాగంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈసారి నుంచి ఇది ఆచరణలోకి వస్తోందని తెలిపారు. మేడం నాయని రాజేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకర్తల మండలి వారిచే ఈవో ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు. చక్కటి కార్యక్రమం తప్పకుండా ఆ రోజు రావాలి. అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి. ఒకటి. రెండోది 22వ తారీఖు ఇది చాలా మీ ఛానల్ ద్వారా తెలియచేయాల్సిన విషయం. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి సమర్పించే కార్యక్రమానికి వారు ఇచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ 22 మధ్యాహ్నం 12 గంటల